వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమం ఎంతో సజావుగా సాగుతోంది అని మరొకసారి చెప్తున్నాను. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మనందరికీ ఇష్టులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమం తరఫున సాదర స్వాగతం. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం వినగానే అయాచితంగా మనం కూడా గోవిందనామం పాడేస్తాం. గోవిందనామాలని, అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని గత 30 సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ప్రముఖ పాత్ర పోషించిన గాయకుల్లో ఒకరైనటువంటి వారు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు. వారు ఈ సంచికకి మనకి ప్రత్యేక అతిథిగా రావటం మన అదృష్టం. వారికి స్వాగతం. వారు పాడిన పాటల్ని, వారు స్వరరచన చేయగా ఎంతో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాటల్ని ఈరోజు పాడుకోబోతున్నాము. వారి ద్వారా ఎన్నో విశేషాలని అడిగి తెలుసుకోబోతున్నాం కూడా. ఇక సంగీత దర్శకులు, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి సంగీత దర్శకులు, వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతో అనుభవజ్ఞులైన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. వేణునాద విద్వాంసులు అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారికి కార్యక్రమానికి స్వాగతం. ఈ పూల కొమ్మ మీద మరో కోయిల వచ్చి వాలింది. ఈరోజు గరుడాద్రికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతల్ని, సంగీత దర్శకత్వ బాధ్యతలు అతి పిన్న వయసులో ఎలా మోసారో అలాగే గరుడాద్రిని ప్రాతినిధ్యం వహిస్తూ ఆ బరువు బాధ్యతలు కూడా మోయడానికి సంసిద్ధులైపోయారు శ్రీమతి ఎంఎం శ్రీలేఖ గారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి ఇద్దరు సంగీత కళాకారులు జమినీరావు గారు, గురుప్రసాద్ గారు. వారికి స్వాగతం. పాటల్ని బోయిలుగా మారి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వారు గాయని గాయకులు. వారికి కార్యక్రమానికి స్వాగతం. ఆనవాయితీగా తొలి పలుకులు కీరవాణి గారు పలికితే కార్యక్రమం ప్రారంభిద్దాం. ప్రతి సంచికలను మనం ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమయ్య కీర్తనని నువ్వు పాడడం, మేము విని ఆనందించి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం అనేది ఆనవాయితీ. కాబట్టి ఈ సంచిక మన విశిష్ట అతిథి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరిచిన కీర్తనతో నువ్వు ప్రారంభించాలి. అన్నమయ్య. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీర నుంకోవలాయా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీర నుంకోవలాయా చెలగి చేతులను చేసిన సన్నలు చెలగి చేతులను చేసిన సన్నలు తలపుగా ననుగడ తలవాలాయ అలివేణిని పెండ్లాడవయ్యా వేడుక కౌగిటి వినయపు చేతలు కూడిన కోటపు కురులాయా వేడుక కౌగిటి వినయపు చేతలు కూడిన కోటపు కురులాయా ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి తోడల మేల్మంగ దోమాట్లాయ అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని ఈ కీర్తనకి మీరు వలజ రాగాన్ని ఎన్నుకోవడం చాలా సముచితంగా ఉందండి. ఎందుకంటే ఆ రాగంలో ఒలికినంత శృంగార రసం నేను ఏ రాగంలో నాకు అనిపించదు. చాలా ధన్యవాదాలు మీరు అటువంటి అద్భుతమైన కీర్తన స్వరపరిచినందుకు. దేవకీ వసుదేవుల తనయుడిగా మధురలో అవతరించిన శ్రీకృష్ణుడు రేపల్లెలో నంద యశోదల కుమారుడిగా పెరిగారు. గోవులు గోపగోపీ జనములు ఆ బాలకృష్ణుడి కారణంగా సంతోష సాగరంలో మునిగి తేలారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించి భక్తుల్ని తరింపజేస్తున్నాడు. ఆ విశేషాల్ని పొందుపరిచిన అన్నమయ్య కీర్తననే ఇప్పుడు మనం వినబోతున్నాం. వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరి వాసురావు గారు హంసానంది రాగంలో సమ్మోహనంగా స్వరపరిస్తే ఈ కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను నిహాల్ గారిని, అలాగే గాయత్రి నారాయణన్ గారిని. మదనిస మదనిస ధనిస నిస దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే సనిధని సరి సని ధని సని ధని ధమ ధమ ధని స ధమ ధని స ధమ ధని స దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే
అందమై మధురలోన అది ఓ కృష్ణావతారము అందెను శ్రావణ బహుళాష్టమి నేడు అందమై మధురలోన అది ఓ కృష్ణావతారము అందెను శ్రావణ బహుళాష్టమి నేడు దిండు పడిరి దేవకీ దేవి వసుదేవుడును అందరి బ్రహ్మానందమంతరంగములను దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరి అప్పుడే నడుమ రేపల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు నడుమ రేపల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు అడరి గోపికలును ఆవుల మందలును ఉడివోని వేడుకలను ఉప్పొంగగలిగెను దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరి అప్పుడే ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇదే తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇది తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే చెప్పిలి సేవకులను శ్రీ సతీ దేవియును కప్పి నానాగతుల పొగడగొడగిరి దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరి అప్పుడే దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరి అప్పుడే మొదలుగా చెప్పాలంటే అసలు ఈ ప్రక్రియ ఏమిటి, అసలు ఈ వైభవం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, నిజమే, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని సద్వినియోగపరచడం అనేది చాలా కష్టం. అది కొందరి వల్లే సాధ్యమవుతుంది. ఈనాడు ఈ పాటకు పట్టాభిషేకం నిజంగా ఎవరికి వాళ్లకు జరిగిన పట్టాభిషేకంలాగా అందరూ స్పందిస్తున్నారనమాట. మొన్న తిరుపతిలో జరిగింది, కానీ ఈరోజు ఇది ప్రత్యక్షంగా ఈరోజు స్వామి సమక్షంలో, అన్నమయ్య సమక్షంలో ఇంతటి సంగీత దర్శకులు, మహాసంగీత దర్శకులు, గాయకులు ఈ పాడడం, ఇవన్నీ రేపు జనం బాహుళ్యానికి మనసుల్లో చొచ్చుకుపోవడం అనే ప్రక్రియని ప్రవేశపెట్టిన దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారు, స్వర చక్రవర్తి శ్రీ కీరవాణి గారి తోడ్పాటుతో ఇంతటి కార్యక్రమం జరపడం చాలా హృదయానందకరమైన సన్నివేశం ఇది. నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు అన్నమాచార్య సంకీర్తనలు 32,000 ఆయన శృంగారపరంగా, ఆధ్యాత్మికంగా అసలు అనూహ్యమైన విషయం ఎలా రచించారు అన్నది. పోనీ ఆయన మామూలుగా సరస శృంగారం అంటే ఏదో 4 మాటలు శృంగార సన్నివేశాలు, లేకపోతే ఆధ్యాత్మికంగా స్వామి నీ కొలువు నువ్వు నాలా మామూలు పాటల్లాగా లేవు అవి. కేవలం వెంకటేశ్వర స్వామి, అలమేలు మంగమ్మల
ఆధ్యాత్మికంగా వారిని అనునయించని, శృంగారపరంగా వారిని అనునయించండి. అసలు ఎన్ని ప్రక్రియలు, ఒక కీర్తనకి ఒక సంబంధం ఉండదు ఆ స్వామివారు రాసిన వాటిల్లో. అలా వాటిని అసలు మన ఊహకు అందని విషయం అనుకోండి అది. అలాంటి సంకీర్తనల్ని ఎదురుగుండా ఒక స్క్రిప్ట్ పెట్టుకుని దాన్ని మనం నిర్వచించేటంతటి గొప్పవాళ్ళకి మాత్రం కాదనేది మాత్రం నిస్సందేహం. అయితే గౌరవంగా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు కాబట్టి ఈనాడు 2 ముక్కలు చెప్పగలుగుతున్నాను నేను. ఈ సంకీర్తన మనస్ఫూర్తిగా చెబుతున్నాను, చాలా యాప్ట్గా ఉంది మ్యూజిక్. నేను వాసురావు గారిని పొగిడేతంటే వాడిని కూడా కాదు నేను, ఎందుకంటే ఆయన స్వర బ్రహ్మ శ్రీ సాలూరు రాజేశ్వరరావు వంశం నుంచి ఉద్భవించిన ఒక సంగీత దర్శకులు. వారి మేధస్సు నుంచి తయారైన ఈ సంకీర్తన చాలా హృద్యంగా ఉంది. టైం ఫ్యాక్ట్ ఏమో కానీ దిందువడిరి దేవకీదేవి ఆ 2 లైన్లు కూడా రిపీట్ చేస్తే బాగుండేదని అనిపించింది. ఆ రాళ్లపల్లి వారు చెప్పినట్టుగా ఇవి భావగర్భితాలు. ఎంత ఆ రచన మనసుల్లోకి చొచ్చుకుపోతే అంతగా అవి రాణిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి సాహిత్యమే ఇంపార్టెంట్. నన్ను ఒక విధంగా చెప్పాలంటే సంగీతం ఉండాలి, సంగీతం దానికి ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండాలి అన్నమాచార్య సంకీర్తనలకు మాత్రం నా అనుభవంలో. ఆ 2 లైన్లు కూడా ఇంకొకసారి రిపీట్ చేయించుంటే ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి సంకీర్తన మనసుల్లో హత్తుకుపోవడానికి వీలుండేదని అనిపించింది నాకు. ఈ గాయకుల గురించి చెప్పాలంటే నిహాల్ వెరీ సీనియర్ కళాకారుడు, మంచి మధురమైన గొంతు. నా అభిమాన గాయకుల్లో నిహాల్ కూడా ఒకడు. చిరంజీవిగా వర్ధిల్లాలి. గాయత్రి కూడా చక్కగా పాడుతోంది. ఆమెకు ఇది రికార్డు చేసినప్పుడు ఉన్న కళాకారులందరికీ కూడా అలమేలు మంగమ్మ, ఆ శ్రీ వెంకటేశ్వరుడు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాను. చాలా బాగుంది వాసురావు గారు. మా సాధారణంగా హంసానంది రాగాన్ని కొంచెం గంభీరమైన సన్నివేశాలకి ఉపయోగిస్తుంటాం. ఇది మంగళకరమైన ఒక వైభవాన్ని వర్ణించే దానికి అనుకోకుండా ఇది అద్భుతంగా సరిపోయింది. చాలా అద్భుతంగా చేశారు. విచిత్రం ఏంటంటే హంసానందులు గమదనీస గాంధారం నిషాదం ఎక్కువగా ప్రకంపనాలు ఉంటాయండి. గాంధారం అంటే గాయత్రి, నిషాదం అంటే నిహాలు. అది దైవ సంకల్పం. మీరు చిత్తశుద్ధితో చేసేటప్పుడు అనుకోకుండా అట్లాంటివి సమకూరుతాయి. చాలా చక్కగా పడారు నిహాల్ అండ్ గాయత్రి, అద్భుతంగా పడ్డారు. ధన్యవాదాలు. రఘునాథ్ గారు, మీ సలహా చాలా మంచి సలహా సార్. అది ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇకపైన అది పాటిస్తాం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. నిలిచిన చోట నెల్ల నిధానమితడు ఇలా వెరవన్ ఏమిటికీకను అంతవానికింత సేయను అమరునటే వింతలు ఈ సుత్తులకే వేరగై మాకు వినవించి మిత్తరికి వినవయ్య చెలులము నిన్ననే కంటిని మీ నిండు మో